ఏపీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆమెను అరెస్ట్ చేయించారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా ట్విట్టర్లో ఇది మొదలెట్టారు అఫీషియల్ అకౌంట్లోనే. మొన్నటిదాకా కిరణ్ రాయలు తిట్టారు, ఇప్పుడు ఆమె మీద ప్రేమ వచ్చింది. ఆమె ఏముంటుంది, ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నాకు వైసీపీలో ఎవరు తెలియదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను అమాయకురాలని చెప్పిన దానికి నీకోసం వైసీపీ అడ్వకేట్లు 5 మంది వైసీపీ సోషల్ మీడియా ఎందుకు స్టేషన్ల కాడ, కోర్టుల కాడ, హాస్పిటల్ కాడ తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు సార్? ఇప్పుడు నువ్వు వైసీపీకి సంబంధం లేకపోతే వైసీపీలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఆడిన డ్రామా, వాళ్ళే డైరెక్టరు, వాళ్ళే ప్రొడ్యూసరు, నువ్వు జస్ట్ లిటిల్ కిడ్ ఆర్ట్ ఆడించుకున్నారు నిన్ను. ఆ విషయం నీకు తెలియదు. వైసీపీ అడ్వకేట్లు వైసీపీ లీడర్లు వచ్చారు అక్కడికి స్టేషన్ దగ్గరికి. అవును సార్, మనం తెప్పించుకొని ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు పెట్టాను. ఇప్పుడే ఆ అమ్మాయిని తరలించారని సమాచారం వచ్చింది. దాంట్లో మొత్తం వైసీపీ అడ్వకేట్లు పోయేసి పోరాడారంట ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి నిరపరాధి, మొత్తం అసలు అగ్గి తాకకుండా కాలిపోతారు మన అమ్మాయి దగ్గర పోయినామంటే అని చెప్పారంట సార్ ఇప్పుడే. కాబట్టి అన్నీ కూడా చెప్తున్నాను సార్, కేవలం సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు నన్ను ఎంత డీఫేమ్ చేస్తే అంత డబ్బులు వస్తే ప్రయత్నంలో చేసిన భాగమే సార్. దీనికి అంతా కూడా న్యాయ పోరాటం చేస్తా. సాక్షి పేపర్ మీద, సాక్షి టీవీ మీద నేను డెఫమర్స్ ఇస్తున్నా. ఖచ్చితంగా 5 కోట్లు వేయబోతున్నా, ఖచ్చితంగా కేసు గెలుస్తా. అప్పుడు ఏమైనా డబ్బులు వస్తే ఈ లక్ష్మీరెడ్డిని అమ్మాయి నిజంగా సమస్యలు ఉంటే ఆ డబ్బులు వస్తే మాత్రం ఆమెకు 1 కోటి రూపాయలు ఇస్తాను సార్. అప్పుడు డబ్బులు వస్తే ఇవ్వాలని కోరుకుంటే, ఎందుకంటే చాలా ఇబ్బంది పనిలో పని నీకింత ప్రచారం కల్పించి నిన్నింత స్టార్ చేసిన ఈ సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఇవ్వండి. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా సార్, వైసీపీ సోషల్ మీడియా కొంచెం అమౌంట్, లక్ష్మీరెడ్డి కొంచెం అమౌంట్, అభినయ్ రెడ్డికి కూడా ఎలక్షన్ ఫండ్ ఏమైనా కూడా నెక్స్ట్ టైం దాంట్లో నుంచి ఇస్తాను సార్. సాక్షి వేసి వసూలు చేసి పంచుతాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి రూమర్లు చేసి ఏఐ టెక్నాలజీ సెల్ ఫోన్లో ఈరోజు నా ఫోటో తీసేసి ఎవరు ఫోటోనే పెట్టుకునే రోజులు ఉన్నప్పుడు కూడా మీరు ఆ ఫోటోలు పెట్టి చేస్తే జనం ఎలా నమ్ముతారని అర్థం కావట్లా. మీరు చేసిన కుట్రలో భాగంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నేను అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ చెట్టపేరు రాకపోయినా వచ్చితే నేను దూరమన్నా అయిపోతానని చెప్పి మాట తీసుకుని అలాంటి వ్యక్తి కోర్టులు, కేసులు, జనము ఇవన్నీ తర్వాత ముందు మీ నాయకుడు నమ్మించగలను నేను అనే నమ్మకం ఉందా నీకు? అలా వైసీపీ సోషల్ మీడియా అలా నీ మీద పడగానే ఇలా నీకు షోకాజ్ ఇచ్చేశారు కదా, వెనక ముందు ఆలోచించకుండా నువ్వు వెళ్ళి ఆయన్ని నమ్మించుకోగలను అనే నమ్మకం ఉందా? అంటే ఎలా అయిపోయిందంటే సార్, కొన్ని మీడియా ఛానళ్ళు మహిళకి అన్యాయం, మహిళకు అన్యాయం, ఆ అమ్మాయి చాలా మంచిది అలా చేయడం వల్ల ఏమైందంటే సార్, నిజమేమో ఒకవేళ దీని మీద ఒకటే పార్టీ ఏమడిగింది, వివరణ కోరిని తీసుకున్న తర్వాత 2 కమిటీతో కిరణ్ని విచారించిన తర్వాత దీని మీద మాట్లాడదామన్నారు. కానీ పార్టీ నన్ను వదులుకోదు. నేను ఎప్పుడు పార్టీ మనిషినే, పార్టీతో ఉంటాను. అతి త్వరలోనే నేను కిరణ్ రాయలుగా మళ్ళీ తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నేను రాబోతాను సార్. ఇప్పుడు కూడా నేను జనసేన పార్టీ కార్యకర్తగానే ఉన్నాను, జనసేన ఫాలోవర్గా ఉన్నాను, కిరణ్ రాయలుగా ఉన్నాను. కేవలం ఒక మధ్యలో మాకు అడ్డం ఒక పేపరు, జనసేన లెటర్ ప్యాడ్ పేపరు, ఆ పేపర్లోనే కిరణ్ రాయలు మంచివాడు, అతను ఏ తప్పు లేదని చెప్పి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్ చూసుకో, అది ఎట్లా చేస్తారు చేయండి. అది వైసీపీ సోషల్ మీడియా మాత్రం కొంతవరకు అనుకున్నది సాధించింది. నువ్వు జగన్ రెడ్డిని అట్లా రోబో దీంతో మార్పు చేసినందుకు అవును సార్, నీ మీద ప్రచారము దాడి ఒక్కసారిగా చేయడం వల్ల నిన్ను కొంతవరకు